పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై చిరు వ్యాపారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమకు అన్యాయం చేశాడంటూ మూర్తి యాదవ్ ఇంటిని కూడా ముట్టడించారు. మూర్తి యాదవ్ ఫ్లెక్సీని చెప్పుతోని కూడా ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు కొడుతున్నారు. ఎందుకు అంతలాగా మూర్తి యాదవ్తో ఇబ్బంది పడుతున్నారు, వీరికి కలిగిన నష్టం ఏంటి అనే విషయాలను అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీరు ఇంతలాగా మూర్తి యాదవ్ మీద అంత అసంతృప్తి? 3 గంటలకు వచ్చి మాకు బడ్డలు తీస్తారండి. మా బ్రతుకు మా పిల్లలు చెయ్యాలంటే ఎక్కడి నుంచి తెస్తామండి? గవర్నమెంటే పట్టించుకోవట్లేదు. పీతలో మూర్తి గారి దగ్గరికి వెళ్తే న్యాయం చేయలేదు. ఎక్కడ దాగున్నాడో ఓటైతే అడుక్కున్నాడు, ఇలాగా అమ్మా ఓటేయండి అని. ఎక్కడ దాగున్నాడు? మాకు న్యాయం చేస్తే చాలండి, మాకు న్యాయం చేయాలా. ఆ పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఓట్లు వేసామండి, కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడండి? మాకు పథకాలు వద్దు, ఒక ఏది వద్దు, మాకు న్యాయం చేయండి, లేదా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు శ్రీయాపారాలు మానేస్తాం. మా వల్ల అండి ఇక్కడ చుట్టుపక్కల కూడా అందరికీ అందుబాటులో కాయగూరలు, టిఫిన్ మొత్తం అన్ని అందిస్తున్నా. మాకు 20 రూపాయలు ఆశీలైతే 40 రూపాయలు అన్యాయంగా తీసుకుంటున్నాడు దుర్మార్గుడు పీతలో మూర్తి. సస్పెన్స్ అవ్వాలనే కోరుకుంటున్నాను. మూర్తి సస్పెన్స్ అవ్వాలండి. ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారమ్మా ఇక్కడ మీరు వ్యాపారం అంతా? నాకు 47 సంవత్సరాలండి. 47 సంవత్సరాల నుంచి కూడా ఇదే పుట్టిన ఊరు, ఇదే అత్త ఊరు, ఇదే బతుకు మాది. పేదోళం మధ్యతర కూడా ఎలా బతుకుతాం చెప్పండి, ఎలా బతుకుతాం చెప్పండి. మీరు ఈ సమస్యను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారా? టీడీపీ జనసేన నాయకులకు వారు ఏమైనా స్పందించలేరా? మేము ప్రతి ఒక్క పార్టీ నాయకులు తీసుకెళ్ళాం సార్. సమస్యలు ఏంటో చెప్పడానికి తీసుకెళ్ళామండి, కానీ ఎవ్వరూ మాకు స్పందన తెలియజేయలేదండి. మేము కేవలం జనసేన పార్టీ చూసి మూర్తి యాదవ్ని గెలిపించుకున్నామండి, కానీ బాగా మాకు అన్యాయం చేస్తున్నాడు సార్. ఒకప్పుడైతే అంతగా ఉండేవాడు, ఏమని చెప్పాడు, కానీ ఇప్పుడు కూటమి వచ్చి ఇంకా రెచ్చిపోతున్నాడు సార్. ఎప్పుడైతే కూటమి వచ్చిందో ఈ అన్యాయాలు ఇంకా ఎక్కువైపోయాయి సార్, దౌర్జన్యాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఎందుకంటే మరి ప్రతిదీ వాళ్ళ కూటమే కదా సార్. అంత సపోర్ట్ ఎందుకు మాకు తెలియదు, కానీ కూటమి వచ్చాక మాత్రం అన్యాయం దౌర్జన్యం ఇంకా ఎక్కువైపోయాయి సార్. ఇంకా దౌర్జన్యంగా మా బళ్ళ జనాలు పంపించడం, బళ్ళు తీయించడం, జేసీబీలు పంపించడం, ఇలాగే ఎంజాయ్ చేసినట్టుగా మీకు సవాల్ విసిరాడు సార్. మీ బళ్ళు ఉంటే నేను చెప్పులు దండ వేసుకుని తిరుగుతాను అని మాకు సవాల్ విసిరాడు సార్. మా మీద హైకోర్టులో కేసు వేసిన దుర్మార్గులు ఏం చేశాం సార్? చిరు వ్యాపారం సార్. ఒక పూట మేము వ్యాపారం చేసుకుంటేనే మేము 2వ పూట పిల్లల్ని పోషించుకోగలం, చదివించుకోగలం. మాకు ఏం పథకాలు అడిగాము సార్? మాకు ఏమైనా పథకాలు కావాలి, మేము ధర్నా చేస్తున్నామా? మాకు ఏమైనా ఇది కావాలి, మాకు న్యాయం కావాలి సార్. నేను ఎందుకు గెలిపించుకోండి ఒక కార్పొరేటర్ని? నాకు న్యాయం చేస్తారనే కదా, మాకు అండగా ఉంటారనే కదా. మాకు అండగా ఉండకపోగా మా బతుకు ఈరోజు రోడ్డు మీద లాగేసి మమ్మల్ని వీధిపాలు చేసి మా మీద దౌర్జన్యంగా ఏంటి కక్ష కడుతున్నాడు సార్. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా సార్? ప్రతి ఒక్క ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము, ఎవరూ మాకు అండగా చేయలేదు, ఎవరూ మాకు సపోర్ట్ చేయలేదు సార్. ఈ కూటమి వచ్చాక ఇంకా 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 రెచ్చిపోతున్నాడు. ఆ రెచ్చిపోవడానికి కారణమే ఈ కూటమి సార్. మేము అన్యాయంగా అనవసరంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం సార్. అన్యాయంగా ఓటేసి గెలిపించుకొని మా చావు మేమే కొని తెచ్చుకుంటాం సార్. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత మాత్రంగానే ఉండేది, ఇలాగే బతికేవాళ్ళం. ఏ సమస్యలు వచ్చేవి కాదు, సమస్యలు సరే పరిష్కారం కూడా దొరికేది. ఇప్పుడు సమస్యలే కనిపిస్తే పరిష్కారం దొరకట్లేదు సార్. ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇంకా వాళ్ళు చూసి ఇంకొకరు పుడుతున్నారు సార్. మీరు ఊతే తీసేమని చెప్పాడు కదా, ఎందుకు తీసేయండి, తీసేయండి. ప్రతి ఒక్కరు మమ్మల్ని బెదిరించడమే, ప్రతి ఒక్కరు మమ్మల్ని అన్యాయంగా ఎదిరించడమే సార్. ఏంటి సార్ ఏమైపోతుంది ప్రజాస్వామ్యం? దేనికి సార్ ఓటు తీయించుకున్నాం సార్? ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సార్ దృష్టి కూడా 2 టైమ్స్ వెళ్ళాము, మంగళగిరి వెళ్ళాము, మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. దయచేసి పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్, ఎంపీ సార్, ప్రతి ఒక్కరు మేము ఓటేసి ఈరోజు మేము గెలిపించుకున్నాము. కూటమి వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఒకే ఒక్క రీజన్ ఓటేసి గెలిపించుకున్నాం. కానీ కూటమి వచ్చి ఇంకా మాకు అన్యాయం పెరిగిపోయింది సార్. దయచేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఇలాంటి కార్పొరేటర్లు మాకు వద్దు సార్. ఇంకా కార్పొరేటర్లు కూడా మాకు వద్దు సార్. మాకు మేమే చేసుకుంటాం సార్. దయచేసి మాకు అన్యాయం చేయొద్దు. ఎందుకు మీ మీద ఇంతలాగా మూర్తి యాదవ్ కక్ష కట్టాడు అనుకుంటున్నారు? ఎందుకు మీ షాపులు తొలగించాలని ఆయన చూస్తున్నారు? యాక్చువల్లీ అతను గెలిచిన తర్వాత 1 ఇయర్ బాగానే ఉన్నారు సార్. సెకండ్ ఇయర్ ఏమన్నారంటే ఈ బళ్ళన్నీ అటు ఇటు ఉన్నాయి, అన్నీ ఒక లైన్లోకి రావాలని చెప్పారు. సరే, అతని మాట గౌరవించి మనం అందరం ఒక లైన్లోకి వచ్చాం. అతను ఒక గీత కూడా గీతేశారు సార్, గీత దాటి రాకూడదని. సరే అన్నాం, చేసాం. అది అయినా కొన్ని నెలల తర్వాత మీరు ఆశీలు ఎంత కడుతున్నారని అడిగారు సార్. 20 అని చెప్పాం సార్. సరే అయితే దానికి ఇంకా 40 ఎక్స్ట్రా ఇమ్మన్నారు సార్, 40 రూపీస్. మేము చెప్పాం సార్, ఈ 20కే మాకు చాలా కష్టంగా ఉంది, వ్యాపారం అంతంత మాత్రాన ఇంకో 40 రూపీస్ ఎలాగివ్వగలం సార్ ఇదంతా అని చెప్పాం. ఓ అవునా, ఇదంతా అయితే ఇవ్వరా అన్నారు. మేమైతే ఇవ్వం సార్ అన్నారు. ఆ రోజు ఛాలెంజ్ చేశారు సార్, మీరు ఎలా చేసుకుంటారు వ్యాపారం, నేను చూస్తానులే అన్నారు, వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ప్రతిసారి ఏదో ఇబ్బంది పెడుతున్నారు, చేస్తున్నారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండేది సార్. నేను పక్క జనసేన కార్యకర్త, అతనికి వెళ్ళడానికి కూడా కృషి చేసిన దానిలో నాదొక ఉత్సాహం.
నేను తిరిగాను, చేశాను, చొక్కాలు చించుకొని మరీ చేసినవాడిని. పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం. ఒక జనసేన కార్యకర్తగా చెప్తా, ఆ వైసీపీ ప్రభుత్వం చిన్న బెటర్ చేసింది సార్. అతను ఉన్నప్పుడు ఇంత రెచ్చిపోయాడు కాదు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మా దురదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే కూటమే, ఎంపీ కూటమే, ఇతను కూటమే, ఫ్రెండ్షిప్ కదా ఏమి చేయలేము, కూటమి కదా అనేసి తేలిపోతున్నారు సార్. ఇంకా ఎవరు న్యాయం చేస్తారో నాకు మేమే పోరాడుకుంటాం. మంగళగిరి 2 times వెళ్ళాం. పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళలేదు సార్. ఈ మ్యాటర్ మధ్యలో కూడా చాలా రాజకీయం చేసేసారు. పవన్ కళ్యాణ్ దాకా వెళ్తే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉన్నది సార్. మాకు న్యాయం జరుగుతుంది. లోకేష్ దగ్గరికి వెళ్ళినా న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళ దాకా వెళ్ళనివ్వట్లే. మధ్యలోనే ఇటు నుంచి కాల్స్ వెళ్తున్నాయి, అటు నుంచి మాఫీ అయిపోతుంది. మేము ఏం తప్పు చేసామని హైకోర్టులో కేసు వేయడానికి మేము ఏం తప్పు చేసాం సార్? మేము ఏం ధర్నాలు దేనికి చేస్తాం సార్? ఒక్క పూట మానేస్తే మా కడుపులు కాలిపోతాయి సార్. ఒక్కటి మాత్రం నిజం సార్, మా పొట్ట కాలిందా హత్యలకు కూడా వెనకాడడం సార్. ఇది దీనికి కారణం మొత్తం పీతల మూర్తి యాదవే అవుతాడు. ఎన్ని కుటుంబాలు ఈ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాయి, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు? దాదాపు ఈ రోడ్లో 37 కుటుంబాల పైన ఈరోజు రోడ్డు మీద బళ్ళు పెట్టుకొని అమ్ముకోవడం. నువ్వు పెట్టించినటువంటి బడ్డీలు ఎందుకు తొలగించలేదు? నువ్వు పెట్టించిన బడ్డీలకు ఎందుకు రక్షణ కల్పిస్తున్నావు? మరి మొత్తం తొలగించాలంటే మొత్తంగా తొలగించాలి. ఇప్పుడు ఉపాధి రక్షణ అనేది కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి. మున్సిపల్ అధికారులు తొలగిస్తే అడ్డుకోవాలి, పోలీసులు వస్తే అడ్డుకోవాలి. పోలీసుల నుండి మున్సిపల్ అధికారుల నుండి అటువంటి సమస్య లేదు. కానీ వార్డు కార్పొరేటర్గా, జనసేన కార్పొరేటర్గా నువ్వు చేస్తున్న దుర్మార్గం వల్ల ఈరోజు మొత్తం కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. దాదాపు 40 ఏళ్ళుగా ఇక్కడ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 40 ఏళ్ళుగా ఆయన స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగాడు. ఆ మాత్రం తెలీదా? తెలియకపోతే తన తండ్రికి లేకపోతే తాతలకు అడుక్కోమని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు మా వార్డులో ఎలక్షన్ ముందు నుండి కూడా అంటే మున్సిపల్ కార్మికుల మీద పెత్తనం చేస్తాడు, చిరు వ్యాపారస్తుల మీద పెత్తనం చేస్తాడు, మా ప్రజల మీద కూడా పెత్తనం చేసే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎలాగ ఈ బాధితుల తరపున పోరాటం చేయబోతున్నారు? చిరు వ్యాపారులందరూ కూడా చట్టరీత్యా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వెండర్స్ యాక్ట్ అని చెప్పేసి 2004లో పెట్టారు. దాని ప్రకారంగా కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ కలిగించలేని టైంలో వీళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చేయాలి. ఆ విధంగా మున్సిపాలిటీకి వాళ్ళు 20 రూపీస్ ప్రతి బండికి కూడా రోజుకి 20 రూపాయలు చొప్పున చట్ట ప్రకారం కడుతూ లీగలైజ్డ్గా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం సహకరించకపోయినా సరే, వాళ్ళు ఏ స్కీములు ఇవ్వకపోయినా సరే, వాళ్ళు అప్పులు చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ, చిన్న వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభుత్వానికి భారం కాకుండా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఈరోజు వీళ్ళు ఓటుతో గెలిచిన ఇక్కడ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కార్పొరేటర్ ఉద్యోగం మానేశాడండి. కార్పొరేటర్ చేయవలసింది ఏంటి? ఈ రోడ్లు బాగున్నాయా లేదా చేయాలి, స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయా లేదా చూడాలి, లేకపోతే దోవలకు మందులు కొట్టించాలి. అటువంటివి మానేశాడు. మానేసి ఆ విధంగా మానేసి ఈ చిరువ్యాపారులు వీళ్ళు ఓటేసి గెలిపించిన వ్యక్తుల్ని వీళ్ళు చట్ట వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తూ పోలీస్ కమిషనర్ని ఇందులో పార్టీగా పెట్టాడు. పోలీస్ సీఏని ఆయన్ని కూడా పెట్టారు. కమిషనర్ కానీ పెట్టవలసిన అవసరం ఏముంది? ఆ విధంగా పెట్టి వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఈ రోజు వీళ్ళు బల్లీలు ఎరగొట్టడానికి ప్రభుత్వానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది ప్రభుత్వానికి. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజలు కడుతున్న పన్నుల నుంచి 4 లక్షలు ప్రోక్లైన్ తీసుకురాని, లారీలు తీసుకురాని, స్టాఫ్ తీసుకురాని పోలీసు టైం వేస్ట్ చేశారు. ప్రభుత్వం మా డబ్బు వేస్ట్ చేసి మా బల్లులు ఎరగొట్టి వాళ్ళకి ఉపాధి లేకుండా చేస్తారు. కాబట్టి ఈయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎంత స్థాయికి వెళ్ళడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తమ ఓటుతో గెలిచిన పీతల మూర్తి యాదవ్ తమ పొట్ట కొడుతున్నారని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గాలను ఇప్పటికైనా ఆపకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామని, తమ పొట్ట కొడితే మాత్రం తాము సహించేది లేదని మూర్తి యాదవ్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.